ఓం శాంతి 31/10/2023 మధురమైన పిల్లలు, మీరిప్పుడు పూజార్ల నుండి పూజ్యులుగా, బికారుల నుండి యువరాజులుగా అవుతున్నారు. కావున మీరు సంతోషంలో గంతులు వేయాలి, ఎప్పుడూ ఏడవకూడదు. ప్రశ్న: అవినాశీ జ్ఞానరత్నాల వర్షం ద్వారా భారత్ను షావుకారుగా తయారు చేయడానికి తండ్రి మిమ్మల్ని ఏ విషయంలో తమ సమానంగా తయారు చేస్తారు? జవాబు: బాబా అంటారు, పిల్లలు, ఏ విధంగా నేను రూప్ బసంత్గా ఉన్నానో, యోగస్వరూపునిగా, జ్ఞానస్వరూపునిగా ఉన్నానో, అలాగే మిమ్మల్ని కూడా రూప్ బసంత్గా తయారు చేస్తాను. ఏ అవినాశీ జ్ఞానరత్నాలైతే మీకు లభించాయో వాటిని ధారణ చేసి నోటి ద్వారా దానం చేయండి. ఈ మహాదానం ద్వారానే భారత్ షావుకారుగా తయారవుతుంది. ఏ విధంగా పిల్లలను మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారో అలాగే ఇతరులకు కూడా ఇవ్వండి. మీ కర్తవ్యం అందరికీ దారిని తెలియజేయడం, సుఖాన్ని ఇచ్చేవారిగా అవ్వడం. పాట న్యాయ మార్గంలో. ఓం శాంతి. ఈ పాట కాంగ్రెస్ వారికి కూడా వర్తిస్తుంది మరియు పిల్లలను మీకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే వారు కూడా ఎంతో సహనం చేసి ఆంగ్లేయుల నుండి భారత్ను విడిపించారు. కావున ఈ పాట వారు సంతోషంలో పాడుకున్న పాట. వారు సంతోషాలనైతే జరుపుకుంటూ ఉంటారు, కాని ఎంత చేసినా సరే పాత ప్రపంచమైతే మారలేదు కదా. ప్రపంచమైతే అలా పాతగానే ఉంది. శ్రీమతం ద్వారా మనం ఈ ప్రపంచాన్ని మారుస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు. వారు చెప్పేదాన్ని శ్రీమతమని అనరు. శ్రీమతం ఒక్క భగవంతునిదే. మీరిప్పుడు తండ్రి యొక్క శ్రేష్టాతి శ్రేష్టమైన శ్రీమతంపై ఉన్నారు. వారేమో శ్రీకృష్ణుని పేరు వేసేశారు. ఇది శ్రీ శివ్బాబా మతమని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. కృష్ణుణ్ణి బాబా అని పిలవడం శోభించదు. ఇది శ్రీ శివ్బాబా మతం. శ్రీ కృష్ణ బాబా మతం అనైతే అనరు. మీరీ భారత్ను మళ్లీ పవిత్రంగా తయారు చేస్తున్నారు. భారతఖండమే ముఖ్యమైనది. ఎందుకంటే ఇది అనంతమైన తండ్రి జన్మస్థానము. మొత్తం ప్రపంచంలోని మనుష్యమాతృలందరికీ తండ్రి ఎవరైతే ఉన్నారో, అనగా సర్వుల సద్గతిదాత ఎవరైతే ఉన్నారో, ఇది వారి జన్మస్థానం. దీనిని సర్వోత్తమమైన తీర్థస్థానమని అంటారు. ఇటువంటి ఉన్నతోన్నతమైన తీర్థస్థానం ఇంకేదీ లేదు. కాని గీతలో పేరు మార్చేశారు. ఈ భారత్ అనంతమైన తండ్రి యొక్క జన్మస్థానమని ఈ భారతవాసులకే స్వయం తెలీదు. శివరాత్రిని జరుపుకుంటారు, కాని శివుడు ఎవరు, ఎప్పుడొచ్చారు, వారి నామరూపాలేమిటి అన్నది తెలీదు. మీరిప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు శివలింగం చిత్రంలో తెల్లని స్టార్ను చూపిస్తారు. తద్వారా ఇది పరమాత్ముని రూపమని మనుషులు స్పష్టంగా అర్థం చేసుకోగలరు. కాని పూజలు మొదలైనవి ఎలా చేయాలి? అందుకే పెద్ద రూపాన్ని తయారు చేశారు. వాస్తవానికి వారొక స్టార్. బాబా రత్నాల వ్యాపారి కూడా. బాబాకు తెలుసు, ఒక రాయి ఉంటుంది, దానిని స్టార్ రూబీ అని, స్టార్ ఫైన్ మాణిక్ అని, స్టార్ నీలం అని అంటారు. అది అత్యంత విలువైనది. అన్నింటికన్నా పెద్ద స్టార్ ఫలానా ఖజానా నుండి దొంగలించబడిందని వార్తాపత్రికల్లో కూడా వచ్చింది. ఈ శివలింగమైతే ఎర్రగా ఉంటుంది. ఇందులో మధ్యలో తెల్లని స్టార్ లైట్ ఉంటుంది. అర్థం చేయించడానికి చాలా సులువవుతుంది. స్టార్ తెల్లగా ఉంటుంది కదా, ఆత్మ కూడా తెల్లగానే సాక్షాత్కారమవుతుంది. రూపమైతే అదే, కేవలం స్టార్ పెట్టాలి. ఇంకేం రాయాల్సిన అవసరం ఉండదు. అర్థం చేయించడం చాలా సులువవుతుంది. కిందైతే రాయబడి ఉంది, స్వర్గరాజ్యం మీ జన్మసిద్ధ అధికారం, ఎందుకంటే వీరు హెవెన్లీ గాడ్ ఫాదర్ అని. స్టార్ లైట్ను మధ్యలో పెట్టాలి. ఇప్పుడు బాబా డైరెక్షన్లు ఇస్తున్నారు.
వెంటనే పనిచేయాలి. స్టార్ చాలా ఫస్ట్ క్లాస్గా కనిపించేటువంటి రాళ్లు కూడా కొన్ని ఉంటాయి. ఇక్కడ వాటికెంతో విలువ ఉంది. కాని సత్యుగంలో ఈ వస్తువులకు విలువుండదు. అక్కడి రత్నాలు రాళ్లలా లెక్కించబడతాయి, మహళ్లలో పెడుతూ ఉంటారు. ఈ ప్రపంచం ఇప్పుడు మారుతుంది. మనం స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని, చదువుకుంటున్నామని పిల్లలైనా మీకు తెలుసు. ఎవరెంతగా చదువుతారో అంత ఉన్నత పదవిని పొందుతారు. చదవాలి మరియు చదివించాలి కూడా, అనగా తమ సమానంగా తయారు చేయాలి. అప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతారు. మేం బ్రాహ్మణులము, మేము సత్యమైన యాత్రను నేర్పించాలి అని పిల్లలు భావిస్తారు. ప్రతి ఒక్కరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. మనుష్యమాత్రులెవ్వరికీ తండ్రి గురించి తెలియదు. తండ్రి అయితే ఒక్కరే. మిగిలిన వారందరికీ తమ తమ పాత్రలు లభించి ఉన్నాయి. ఒక ఆత్మ పాత్ర మరొకరితో కలవదు. ఆత్మ అయితే అవినాశి. ఆత్మరూపంలో ఏ విధమైన తేడా ఉండదు. శరీరాలలో తేడా ఉంటుంది మరియు ప్రతి ఆత్మ యొక్క పాత్రలో తేడా ఉంటుంది. స్టార్ లైట్లా ఉన్న ప్రతి ఆత్మలోనూ అవినాశి పాత్ర నిండి ఉంది. అది అవినాశి పాత్ర. ఈ విషయాలు కూడా మీకే తెలుసు, నంబర్వార్ పురుషార్థానుసారంగా. ఆత్మ గురించి బ్రుకుటి మధ్యలో అద్భుతమైన సితార మెరుస్తుంది అని పాడతారు కూడా. అద్భుతమైందే కదా. ఇది ఎంత చిన్నని స్టార్, అందులో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఈ విషయాలను ఎప్పుడైతే వింటారో అప్పుడు తప్పకుండా వీరిని చదివించేవారు ఆ పరమాత్మేనని ఎన్నో అభినందనలు తెలియజేస్తారు. మీరైతే అందర్నీ చదివించాలి. క్రిస్టియన్లకు ఇంగ్లీష్ మాత్రమే తెలిసినా మీరు హిందీలో చెప్పండి. దాన్ని అనువాదం చేసేవారు ఇంగ్లీష్లో అనువాదం చేసి వినిపిస్తూ ఉంటారు. వారి వద్ద అనువాదం చేసేవారుంటారు. తండ్రి పరిచయాన్నైతే ఇవ్వాలి. ఏ విధంగా తండ్రి దుఃఖహర్త సుఖకర్తనో అలాగే పిల్లలైన మీరు కూడా తయారవ్వాలి. ప్రతి ఒక్కరికి దారిని తెలియచేయాలి. ఇతరులను కూడా సుఖాన్నిచ్చేవారిగా తయారు చేయడం, ఇది పిల్లలైన మీ కర్తవ్యం. మీరు స్వయం తండ్రి నుండి ఇంత వారసత్వాన్ని తీసుకుంటున్నారు కావున దానిని ఇతరులకు కూడా ఇవ్వాలి. ఇదే మహాదానం. ఈ ఒక్కొక్క మహావాక్యం లక్షల రూపాయల విలువైనది. శాస్త్రాల వాక్యాలు ఒకవేళ లక్షల రూపాయల విలువైనవి అయినట్లయితే మరి భారత్ ఇంత నిరుపేదగా ఎందుకు అవుతుంది? కావున పిల్లలను మీరు అర్థం చేయించాలి, తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. వారు కూడా పరమాత్మే. వారు రూప్ యోగస్వరూపులు కూడా, బసంత్ జ్ఞానస్వరూపులు కూడా. కాని అవినాశి జ్ఞానరత్నాల వర్షాన్ని ఎలా కురిపించాలి? తప్పకుండా శరీరం కావాలి. కావున తండ్రి వచ్చి పిల్లలను మిమ్మల్ని అనగా మీ ఆత్మను రూప్ బసంత్గా తయారు చేస్తారు. అవినాశి జ్ఞానరత్నాలను ధారణ చేయాలి. అంతేకాక నోటి ద్వారా వీటిని దానం చేయాలి. ఈ రత్నాలను ఎవ్వరూ వెలకట్టలేరు. దీని గురించి కూడా ఒక కథ ఉంది. కావున వీటిని ధారణ చేయాలి. శివ్బాబా బంబం భోలానాథ్ మా జోలను నింపండి అని అంటారు కదా. ఈ అవినాశి జ్ఞానరత్నాలతో జోలను నింపుకోవాలి. తర్వాత అక్కడ మీ మహళ్ళు వజ్రవైడూర్యాలతో తయారవుతాయి. కావున ఈ విషయాలను ప్రతి ఒక్కరికి అర్థం చేయించాలి. ఎక్కడైతే తండ్రి ఉంటారో అదే నిర్వాణధామం లేక ముక్తిధామం. బుద్ధుడు మొదలైన వారి గురించి నిర్వాణం చెందారు అని అంటారు. కావున అది అందరికీ ఇల్లైనట్లు కదా. అది తండ్రికి కూడా ఇల్లు. తండ్రిప్పుడు అందర్నీ తిరిగి తీసుకువెళ్లేందుకు వచ్చారు. అపారమైన ధనాన్ని ఇస్తున్నారు. కావున తండ్రి పరిచయాన్ని మీరివ్వకపోతే ఇంకెవరిస్తారు? తండ్రి అంటారు, నేను క్రిస్టియన్ను, ఫలానాను, ఇవన్నీ దేహధర్మాలు. వీటన్నింటినీ వదిలి
ఇప్పుడు తండ్రినైన నన్ను స్మృతి చేయండి. నన్ను మీరు భక్తి మార్గంలో స్మృతి చేస్తూ వచ్చారు. అంతిమ స్మృతిని బట్టి మరుసటి జన్మ ఉంటుందని అంటూ ఉంటారు కూడా. అంత్యకాలంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో అని గ్రంథులో కూడా ఉంది కదా. ఇప్పుడు కుక్క పందిగా అయితే అవ్వలేరు, కాని జన్మైతే లభిస్తుంది కదా. ఇక్కడ తండ్రి అంటారు, దేహి అభిమానులుగా అవ్వండి, నన్ను స్మృతి చేయండి. మీరు మీ తండ్రిని మరియు ఇంటిని మర్చిపోయారు. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది, మళ్లీ రిపీట్ అవ్వనున్నది. ఇస్లాములు, బౌద్ధులు, క్రిస్టియన్లు అందరూ తమ పాత్రను రిపీట్ చేస్తూ వచ్చారు. ఈ డ్రామా అనేకసార్లు రిపీట్ అవుతూ వచ్చింది. దీనికి ఆది అంతం ఏమీ లేవు. డ్రామాకు ఆది అంతం అయితే ఉన్నాయి, కాని ఇది ఆటోమేటిక్గా మళ్లీ మళ్లీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ విషయాలను ఎవరైతే అర్థం చేసుకున్నారో వారు మీరొచ్చి తండ్రిని తెలుసుకోండి అని ఇతరులకు అర్థం చేయించాల్సి ఉంటుంది. తండ్రిని తెలుసుకోకపోవడం వలన మనుషులు అనాథలుగా అయిపోయారు. ఇప్పుడొకవేళ పోప్ యుద్ధం చేయకండి అని చెప్పినా కాని వారేమైనా వింటారా? క్రిస్టియన్లకు పెద్ద పోప్, అతను వారందరికీ గురువు. మరి గురువు సూచనపై ఎందుకు నడవరు? వారెవరి మాట వినరు. స్వయంగా తండ్రే వచ్చి మతాన్ని ఇస్తున్నారు కావున అందరికీ అర్థం చేయించాలి. మెల్లమెల్లగా అన్ని ధర్మాల వారు అర్థం చేసుకుంటారు. మొదట కేవలం సింధీలైన మీరు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు అందరూ రావడం మొదలుపెట్టారు. క్రిస్టియన్లకు కూడా తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తద్వారా వారు కూడా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు హక్కుదారులుగా అవ్వగలుగుతారు. ఇందులో అలసిపోకూడదు. ఈ ప్రదర్శన అయితే చాలా బాగా నడుస్తుంది. సేవాదారులైన పిల్లలపై సేవా బాధ్యత ఎంతగానో ఉంది. వారే హృదయంపైకెక్కుతారు మరియు తర్వాత సింహాసనంపై కూర్చుంటారు. మహాదానులుగా అవ్వాలి మరియు తండ్రిని స్మృతి చేయాలి. వారు మరుసటి జన్మ కొరకు ఇన్ష్యూర్ చేసుకుంటారు. ఈశ్వరార్థం లేక కృష్ణార్థం దానం చేస్తారు. వాస్తవానికి కృష్ణుడైతే షావుకారు. అతను దానాన్ని తీసుకున్నారు, తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నారు. స్వర్గానికి యువరాజుగా అయ్యారంటే స్వర్గస్థాపన చేసేవారి నుండి వారసత్వాన్ని తీసుకున్నారు కదా. కాని ఎలా తీసుకున్నారు? ఇది ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. తండ్రే కృష్ణునికి కూడా వారసత్వాన్ని ఇచ్చారు. వారసత్వాన్ని దానమని కూడా అంటారు. కన్యాదానం చేస్తారు కదా. ఇప్పుడు తండ్రి అంటారు, నేను మీకు అవినాశీ జ్ఞానరత్నాలను దానం చేయడానికి వచ్చాను. దాని కొరకు ఏర్పాట్లు చేయాల్సుంటుంది. ఖర్చైనా పర్వాలేదు. ఇక్కడ పిల్లలు సాక్షాత్కారాలు పొందారు. ఇబ్రహీం, బుద్ధుడు, క్రైస్ట్ మొదలైన పెద్ద పెద్దవారందరూ అంతిమంలో వస్తారు. తప్పకుండా వింటారు. అప్పుడే కదా పదవిని పొందుతారు. పిల్లలైతే సంతోషపడాలి. క్రిస్టియన్లకు భారత్తో ఎంతో సంబంధం ఉంది. వారు రాజ్యాన్ని తీసుకున్నారు కూడా, మళ్లీ రిటర్న్ కూడా చేస్తున్నారు. వారు భారత్ను ఎంతగానో సంభాళించాల్సుంటుంది. ఒకవేళ ఎవరైనా భారత్పై దాడి చేస్తే మొత్తం ధనమంతా సమాప్తమైపోతుంది. వారెంతో ధనాన్ని ఇచ్చి ఉన్నారు కదా, మొత్తం ధనమంతా అంతమైపోతుంది కదా. అందుకే వారు భారత్ను రక్షించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తారు. వీరికేమో సహాయం తప్పకుండా కావాలి, అలాగే వారికేమో రిటర్న్ కావాలి. కావున వారు సంభాళించాల్సే ఉంటుంది. భారత్ నిరుపేదగా ఉందని బాబాకు తెలుసు. కావున అక్కడ్నుండి కూడా సహాయం చేయిస్తారు. మరియు వారు స్వయం కూడా వచ్చి సహాయం చేస్తున్నారు. వర్తమానంలో వాళ్లు సహాయం చేస్తారు మరియు భవిష్యత్తు కొరకు తండ్రి సహాయం చేస్తారు. చాలా మంచి మంటపాన్ని ఒకటి తయారు చేసి అక్కడ క్రిస్టియన్లందరికీ ఆహ్వానం ఇవ్వాలి. ఎన్ని మంచి మంచి చిత్రాలున్నాయి. వీటిలో జ్ఞానమంతా ఉంది.
రోజురోజుకు బుద్ధి తాళం తెరుచుకుంటూ ఉంటుంది. చిన్నని ఆత్మలో ఎంత భారీ పాత్ర నిండి ఉంది అనేది మీకు తెలుసు. సైన్స్ వారు కూడా ఈ విషయంలో ఎంతో ఆశ్చర్యపోతారు. ఎవరో మమ్మల్ని ప్రేరేపిస్తున్నారని సైన్స్ వారు కూడా భావిస్తారు. వినాశనమైతే తప్పకుండా జరిగేదుంది. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇక్కడ శంకర్ని విషయమేమీ లేదు. అలా కేవలం నిమిత్తంగా పేరు పెట్టారు. ప్రకృతి వైపరీత్యాలు కూడా జరగనున్నాయి. ఈ విషయాలను వినడంతో వారెంతో సంతోషిస్తారు. మీకెంతో ధన్యవాదాలు చెప్తారు. ఎంతోమంది విదేశీయులు వస్తారు. ఇంట్లో కూర్చున్నప్పుడు వారొస్తే తప్పకుండా దానమివ్వాలి. మన దృష్టిలో ఈ సమయంలో అందరూ అనాథలుగా, నిరుపేదలుగా ఉన్నట్లే. మొత్తం ప్రపంచమంతా అనాథ బాలురు మరియు బాలికలే. ఎందుకంటే మాతాపితల పరిచయమే లేదు. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. కావున పిల్లలకు సేవ యొక్క నష కూడా ఉండాలి. మీరొచ్చి అర్థం చేసుకోండి, ఇప్పుడు సర్వాత్మలను తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చారు అని టెలిగ్రామ్లు కూడా ఇస్తారు. తప్పకుండా ఇప్పుడు నాటకం పూర్తయింది. ఇప్పుడు బాబా తీసుకువెళ్లేందుకు వచ్చారు. తర్వాత మేము సుఖధామంలోకి వస్తాము అని ఆత్మ సంతోషిస్తుంది. అర్ధకల్పం పూజార్లుగా అయి తండ్రిని స్మృతి చేశారు. ఇప్పుడు మళ్లీ పూజ్యులుగా అవ్వాలి. కావున సంతోషంతో గంతులు వెయ్యాలి. సంతోషం లేకపోతే ఏడుస్తూ ఉంటారు. ఎవరైతే ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు. అవును, సుఖాన్నిచ్చే ఇటువంటి తండ్రి స్మృతిలో ప్రేమపూర్వకమైన అశ్రువులొచ్చినట్లయితే అవి మాలలోని మణిపూసలు వంటివి. తండ్రి శ్రీమతం ద్వారా శ్రేష్టంగా అవుతారు. అడుగడుగునా శివ్బాబా మతంపై నడవాలని తండ్రి కూడా అంటారు. శ్రీమతమే శ్రేష్టమైనది. ఇది చాలా ఉన్నతమైన చదువు. తీర్థయాత్రలకు మనుషులు వెళ్తారు. ఎన్నో కష్టాలు ఎదురొస్తాయి. ఇంతకుముందు కాలినడకన వెళ్లేవారు. ఇప్పుడు గవర్నమెంట్ సులభం చేసింది. తండ్రి అర్థం చేయిస్తారు. అడుగడుగునా శ్రీమతంపై నడవాలి. అప్రమత్తతతో ఎక్కినట్లయితే వైకుంఠరసాన్ని పొందుతారు. పడిపోయినట్లయితే ముక్కలు ముక్కలుగా అయిపోతారు. అడుగడుగునా సలహాను తీసుకోవాలి. శివ్ బాబా కేర్ ఆఫ్ బ్రహ్మ లేక బ్రహ్మ కుమారీలు అని ఉత్తరం రాయండి. అప్పుడు శివ్ బాబా గుర్తుకొస్తారు. కాని చాలామంది పిల్లలు రాయడం మర్చిపోతారు. ఒకరోజు అందరి బుద్ధితాళం తప్పకుండా తెరుచుకోనున్నది. పిల్లలకు సేవా అభిరుచి ఎంతగానో ఉండాలి. సేవ ఎంతగానో చేయాలి. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఖర్చు దానంతటదే వస్తుంది. అనాయాసంగానే అంతా జరుగుతూ ఉంటుంది. తండ్రి అంటారు, మీకు 3 అడుగుల భూమి దొరకడం కూడా కష్టమే. అయినా కాని మీరు కల్పపూర్వం భారత్ను స్వర్గంగా తప్పకుండా తయారు చేశారు. అచ్చా, ఎంతగానో అర్థం చేయిస్తూ ఉంటారు. కాని ధారణ కూడా జరగాలి. చాలా భారీ పదార్థాన్ని తింటే అది మళ్లీ అరగదు. ప్రదర్శనకి రావడం ఎంతోమంది వస్తారు కాని వీరిని చదివించేవారు మరియు రాజయోగాన్ని నేర్పించేవారు ఆ తండ్రేనని ఒక్కరికి కూడా నిశ్చయం కూర్చోదు. మొట్టమొదట ఈ నిశ్చయాన్ని కూర్చోబెట్టాలి. మీరు ప్రజాపిత బ్రహ్మ కుమార కుమారీలు అని మీరు అర్థం చేయించొచ్చు. రచయిత అయితే ఒక్క పరంపిత పరమాత్మే. తండ్రి నుండే వారసత్వం లభించనున్నది. ఎప్పటివరకైతే తండ్రికి పిల్లలుగా అవ్వరో అప్పటి వరకు వారసత్వం లభించదు. భక్తులకు ఫలాన్ని ఇచ్చేవారు తండ్రి. ఇంతమంది బ్రహ్మ కుమార కుమారీలున్నారు. ప్రజాపిత బ్రహ్మను కూడా రచయిత అంటారు. ఇప్పుడు కొత్త ప్రపంచం యొక్క రచన జరుగుతుంది. భగవాన్ వాచ, నేను మీకు రాజ్యోగాన్ని నేర్పిస్తాను. అచ్చా, మధురాతి మధురమైన లక్కీ సితార్లకు జ్ఞానసూర్యుడు జ్ఞానచంద్రుని యొక్క ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు
ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, తండ్రి హృదయ సింహాసనంపై కూర్చునేందుకు సేవా బాధ్యతను తీసుకోవాలి. మహాదానులుగా తప్పకుండా అవ్వాలి. జ్ఞానదానం చేయడంలో కొంత ఖర్చైనా పర్వాలేదు. రెండవ పాయింట్, ఇది చాలా ఎత్తులోకి ఎక్కడం, అందుకే చాలా అప్రమత్తతతో నడవాలి. అడుగడుగున శ్రీమతాన్ని తీసుకుంటూ ఉండాలి. వరదానం. లగనం అనే అగ్నిలో అన్ని చింతలను సమాప్తం చేసే నిశ్చయబుద్ధి నిశ్చింత భవ. ఏ పిల్లలైతే నిశ్చయబుద్ధి కలిగి ఉంటారో వారు అన్ని విషయాల్లోనూ నిశ్చింతగా ఉంటారు. చింతలన్నీ తొలగిపోయాయి. తండ్రి చింతల రూపీ చితి నుండి పైకి తీసి హృదయ సింహాసనంపై కూర్చోబెట్టుకున్నారు. తండ్రితో లగనం ఏర్పడింది మరియు ఆ లగనం ఆధారంగా ఆ లగనం రూపీ అగ్నిలో అన్ని చింతలు సమాప్తమైపోయాయి. అసలేవీ లేనే లేనట్లుగా సమాప్తమైపోయాయి. తను యొక్క చింత లేదు, మనసులో ఎటువంటి వ్యర్థ చింత లేదు, మరియు ధనం యొక్క చింత లేదు. ఏమవుతుంది అని జ్ఞానం యొక్క శక్తితో అంతా తెలుసుకున్నారు. అందుకే అన్ని చింతల నుండి అతీతమైన నిశ్చింత జీవితం తయారైంది. స్లోగన్. ఎంత అచలంగా స్థిరంగా తయారవ్వాలంటే ఏ విధమైన సమస్య బుద్ధిరూపీ పాదాన్ని చలింపజేయకూడదు. ఓం శాంతి.